నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారండి. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి. మరొకటండి, మన పాత ఛానల్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. అందుచేత సీకేఎస్ అగ్రిటెక్ అనే పేరు మీదనే ఇప్పుడు ఛానల్ అయితే ఓపెన్ చేశాము. ఆ ఛానల్లోనే ఈ వీడియోలు అయితే వస్తుంటాయి. 2 భాగాలుగా వస్తాయండి. ఒకటి వచ్చేసి పొట్టేళ్ళు, గొర్రెలు ఒక భాగం వస్తుంది. ఇంకోటి మేకలు, మేకపోతులు ఇంకో భాగం అయితే వస్తాయి. ఇక నుంచి సీకేఎస్ న్యూస్ హంట్లో అయితే ఈ సంత వీడియోలు కానీ అవి రావు. అగ్రిటెక్లో మాత్రం అయితే వస్తుంటాయి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూసామండి. ఎట్లా చెప్పినాడన్నా? 13,800 జత, 13,800 రూపాయలు జోడి అయితే చెప్తున్నారు. 11:30-12కి అడుగుతున్నారా మీరు? వేరే వాళ్ళు అడుగుతున్నారా? మీరు ఎంతవరకు ఇస్తామన్నా? 13,000కి. ఎన్ని కేజీలతో పడవచ్చు మాంసం పరంగా? 9 కేజీలతో యావరేజ్గా. అంటే మేపుకునే బాగుంటాయి పిల్లలు, సన్న పిల్లలు ఉన్నాయి బాగా. రైట్ థ్యాంక్స్. ఎట్లా చెప్పిన అన్న జత? చెప్తాను 15:30తో పెద్ద అయిపోయి చెప్తున్నాడు బేరం. జత పొట్టేళ్ళు 15,500 అయితే చెప్తున్నారు. 15,500 రూపాయలు జోడి అయితే చెప్తున్నారు. ఒక 12 కేజీలతో యావరేజ్గా రావచ్చు మాంసం పరంగా. 12. రైట్. ఏం రేట్ నాకు కట్ట ఇవే? ఏం రేట్ చెప్పినారు ఆ జత? 12,500. 12,600. 12,600 జత, 12,600 జోడి అయితే చెప్తున్నారండి. ఇంకా 4-5 నెలల పొట్టేలు పిల్లలు అయితే ఉన్నాయి. ఏం రేట్ చెప్పినారన్నా ఇవి? ఎట్లా చెప్పినారన్నా? అన్నీ అయితే 16,500 చెప్తాను. అన్నీ అయితే మొత్తం కట్ట తీసుకుంటే 16,500 జత. సింగిల్గా తీసుకుంటే వేరే అంత రేటు పిల్ల కొద్దీ మళ్ళీ రేటు పెరుగుతుంది. 16,500 జత పొట్టేళ్ళు అయితే జోడి. 16,500 జోడి అయితే 14 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. 12,600. 12,600 జోడి, 12,600 జత చెప్తున్నారండి. జత పొట్టేళ్ళు 12,600. ఎట్లన్నా ఇవి? 15,500 చెప్తున్నాను. 15,500 జత, 15,500 రూపాయలు జోడి అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలతో రావచ్చు మాంసం పరంగానా? 12 కేజీలా? ఎట్లా అడుగుతున్నారన్నా? ఇంకా అడగలే. ఇచ్చేది ఏం రేట్ ఇవ్వచ్చు? మీరు చెప్పినది మీరు చెప్పేది 15,500. 1000 రూపాయల తేడాలో ఇస్తారు. రైట్. ఏనా చెప్పినారు పెద్ద? ఎట్లా చెప్పినారన్నా? 13,500. 13,500 రూపాయలు జోడి అయితే చెప్తున్నారా?
దాంట్లో కెమెరా తీసుకొని మాట్లాడతాను, తక్కువ చెప్పు. తక్కువ చెప్పకూడదు, ఆడ ఉన్న రేట్ చెప్పాలా, ఎందుకంటే చూసి 10 మంది వస్తారు పెద్ద అట్లా. ఉన్న రేట్ చెప్పాలా, కాదు కాదు ఏం రేట్కి ఇవ్వచ్చునా లాస్ట్? 12-12.5. మీరు చెప్పకము 13.5. యావరేజ్గా ఎన్ని కేజీలు రావచ్చు మాంసం? ఉంటాయన్నా 12 కేజీలు ఉంటాయి, 12 కేజీలు ఉంటాయి, 9 నుంచి 12 కేజీలు ఉంటాయి. రైట్ రైట్నా, థ్యాంక్స్. జత 17,000 జత. 17,000 17,000 జోడి. మీకా మీరు అమ్ముకున్నాము మేము రేట్లు పెడతాము, మేము రేట్లు పెడతాము, రైతులు సేవ చేస్తాము. 17,000 జత అయితే చెప్తున్నాను. 17,000 జోడి. ఏం రేట్కి ఇస్తారా లాస్ట్? 15,800 లాస్ట్. అంటే అడిగేదాన్ని బట్టి మీరు ఆ రేట్కి ఇద్దామని ఉన్నారు అంతేనా? మీరు చెప్పకం వచ్చేసి 17,800 చెప్పింది. 17,000 జత. 17,000 జోడి. ఎన్ని కేజీలు రావచ్చు అంటే మాంసం పరంగా 14-15 కేజీలు. రైట్ రైట్. యావరేజ్గా 14 కేజీలు పెట్టుకోవచ్చు. ఒక బ్యాచ్ అయితే ఉన్నాయండి పొట్టేలు. 16.5 జత. 16,500 రైతు రేటు. 16,500 చెప్పకం. ఒక 14 నుంచి 14 కేజీల వరకు యావరేజ్గా మాంసం పరంగా అయితే ఉన్నాయండి ఇవి. 12 కానీ 14,000 జత. ఎట్లా అడుగుతున్నారా? 13కి అడుగుతాను, 14 చెప్తున్నారు. జత 14,000 చెప్తున్నారు, 13,000కి అయితే అడుగుతున్నారు అంటే. ఇంకా 13.5కి ఇచ్చేయచ్చు అంతే. 500 తేడాలో అయితే రైతు అయితే ఇవ్వచ్చు. ఎట్లా నా పొట్టేళ్ళు ఇవే? 30 జత. జత పెద్ద సైజు పొట్టేళ్ళు 35,000. 35,000 జోడి. 2.25 కాదా? ఇచ్చే రేటా చెప్పే రేటా? అదే ఇంకా 500 తగ్గిస్తారా? 25 చెప్తారా? అవునులే అవునులే. ఎన్ని కేజీలు వస్తుంది మాంసం పరంగా ఒకటి? 22 వస్తుందా? రైట్ రైట్ నా థ్యాంక్స్. ఒక జత 26,000. పెద్ద సైజు పొట్టేళ్ళు 26,000 అయితే చెప్తున్నాను. 26,000 జోడి. ఎన్ని కేజీలు పడొచ్చినా ఒక 18 కేజీలతో వస్తుంది. 18-20 పడచ్చు. 20 అది ఒకటి 20 పడుతుంది. ఇది 14 అట్లా పడుతుంది. ఎట్లానా? 16.5 కట్ట. కట్ట మొత్తం తీసుకుంటే జత పొట్టేళ్ళు 16,500 అయితే చెప్తున్నారండి. ఇంకా దీంట్లో సింగిల్గా పట్టుకుంటే కొంచెం రేట్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. జత 16,000 జోడి. 16,500 జోడి. 500. ఎట్లా నా పొట్టేళ్ళు ఇవి? 20,000తో. ఏది? 2 జతలు. జత 20,000 మాట్లాడుకోండి. ఆయన కావాలంటే 20,000 అంటే ఏదో రేట్ చేసి ఇప్పించేద్దామా? సరేలే, ఆయన అడుగుతాడు వచ్చి. 20,000 అంటే లాస్ట్ రేటా లేకుంటే చెప్పే రేటా ఇచ్చే రేటా? అదే చెప్పు. చెప్పే రేటా? 18,000కి అడుగుతున్నారా? ఎట్లా అంటున్నా? ఎట్లా పెద్ద? 27.5.
27.5 జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు. 27,500 జోడీ అయితే చెప్తున్నారు అండి. ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. ఎట్లా పెద్ద ఇవి 25 జత పొట్టేళ్ళు 25,000 అయితే చెప్తున్నారు. 25,000 జోడీ. 2 పొట్టేళ్ళు కలిసి 50 ముదుగు వస్తుంది. ఇచ్చే రేట్ ఏం రేట్ పెద్దయా? కాదా 25,000 చెప్తున్నారు. ఏం రేట్కి అడుగుతున్నారు? ఏం రేట్కి ఇస్తారు అంటున్నా. అడుగుతున్నారా? మీరు ఎట్లా ఉన్నారా? 24 వరకు ఉన్నారా? రైట్. ఒక గుంపు అయితే ఉన్నాయి. కాదులే మామూలు ఎర్ర పొట్టేళ్ళు, కడప సైడ్ పొట్టేళ్ళు. ఏం రేట్ పెద్ద ఇవి జత? ఏం రేట్ చెప్పినావా? రేట్ చెప్ప 15,600 జత. 15,600 15,600 రూపాయలు జోడీ అయితే చెప్తున్నారు అండి. ఇవి పులివెందుల ఎర్ర పొట్టేళ్ళు. అదే కడప సైడ్ పులివెందుల ఎర్ర పొట్టేళ్ళు ఎక్కువ ఉంటాయి. 15,600 రూపాయలు జోడీ. రైట్ నా ఎట్లన్నా పొట్టేళ్ళు 18,500 జత పొట్టేళ్ళు 18,500. ఎట్లా అడుగుతున్నారన్నా? 16,500తో అడుగుతున్నారు. మీరు ఎట్లా ఇద్దామన్నారు పెద్దయా? 18,000 అయితే ఇద్దామని ఉన్నారు. 18,500 చెప్తున్నారు. 16,500కి అడుగుతున్నారు. 18,000 అయితే ఇద్దామని ఉన్నారు జత పొట్టేళ్ళు. కాదు 14 కేజీలతో వస్తాయా మాంసం పరంగా? ఒకటి 15 కేజీలు మాంసం పరంగా ఒకటి. రైట్. గాచ్ అయితే ఉన్నాయని నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. సరేలే జత ఎట్లా చెప్తున్నావు పెద్దపా? ఏది ఒకటి పెద్ద ఒక పొట్టేలు 14,500 అయితే చెప్తున్నారు. ఇంకా జత పరంగా వచ్చేసి 29,000 అయితే చెప్పినట్లు. కాకపోతే కట్ట మీద తీసుకుంటే ఒక తగ్గే అవకాశం అయితే ఉంటుంది. 26, 25 ఆ విధంగా అయితే చెప్తారండి. ఎట్లా నా ఇవి గొర్రెలు తల 15,000తో పెద్ద సైజు గొర్రెలు. ఒక్కొక్కటి 15,000 అయితే తల అయితే చెప్తున్నారు పెద్ద సైజు గొర్రెలు. 20 కేజీలు వస్తుందా ఒకటి? 25 వస్తుంది మాంసం పరంగా. 15,000 తల అంటే పెద్ద సైజు గొర్రెలు. అంటే పొట్టేళ్ళ కన్నా మాంసం పరంగా ఎక్కువ అయితే ఉంటాయండి ఇవి. బాబా 15,000 చెప్తాంటే నువ్వు 17,000 చెప్తాను. 30 కేజీలు 35 ఉందా? 35 ఉందంటే 35 ఏడొస్తుంది నా ఇవి. 25 కేజీలు వస్తుంది అనిపిస్తుందా? 30 పైన వస్తుందా? అవునవునా. ఎక్కడి నుంచి నా మీరు? గౌరీ బిందనూరు అంటే
కర్ణాటక నుంచి ఇక్కడ హిందూపూర్ కల్లా ఎట్లా కదిరిలో కొనేగా కొనేకి వచ్చినాం ఎట్లున్నాయినా పర్వాలేదా యావరేజ్ ఉన్నదా టంపా దగ్గర 3 టగర్లు 10 గొర్రెలు తీసుకున్నాం తీసుకున్నారా సరే సరే అక్కడికి వస్తాము చూసాము అదే టంపా వస్తాంలేనా రైట్ పిల్లల గొర్రెలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఎట్లా ఎట్లా అన్నా ఎట్లన్నా ఒక పిల్ల ఒక గొర్రె 12,500 ఒక పిల్ల ఒక గొర్రె 12,500 అయితే చెప్తున్నారు అండి ఎన్ని ఈతలు ఎన్ని వచ్చినా ఇవి 3 ఈతలు ఎన్నా పిల్లలకి వయసు ఇవి చిన్న పిల్లలుగా ఉన్నాయి ఇవి 2 చిన్నగా ఉన్నాయి అవి 3 నెలల పిల్లలు ఉంటాయా 12,500 ఒక పిల్ల ఒక గొర్రె 12,500 3 ఈతలు ఉండొచ్చా ఇంకా ఎక్కువ ఉండొచ్చనా 2-3 ఈతలు రైట్ రైట్నా థ్యాంక్స్ ఎట్లా పెద్దయా ఎట్లా గొర్రె 14 చెప్పినారా పిల్ల గొర్రె ఎట్లా అడుగుతున్నారు ఏం రేట్ ఇస్తారా యాదే ఇది కానీ పిల్లనే పెద్ద సైజ్ పిల్లది పిల్ల అవునా 14.5 అడిగినారంట ఎట్లా అడుగుతున్నారు పెద్దయా 11కి అడిగినారా కాదా ఎన్ని ఈతలు ఎన్ని వచ్చివ్యా 3 ఈతలు 4 ఈతలు గొర్రె 3 ఈతలు 4 ఈతలు గొర్రెలు అంటే కొంచెం నేత గొర్రెలే అన్ని పొరుగు గొర్రె పిల్లలతో లెక్క అవునులే అవునులే కొదాలుగా ఉన్నాయా దీంట్లో ఉన్నాయి 4 అంటే మా ఇంత జనంలో నువ్వు పిల్లలు నువ్వులే అవునులే అవునులే రైట్ రైట్ ఏం రేట్ జత పిల్ల గొర్రె 11,000 11,500 చెప్పింది 14 చెప్పినారు 11 అడుగుతున్నారు మీరేనా అడుగుతుంటే యా ఊరు నుంచి మీరు కందుకూరుపల్లి అడుగుతున్నారు రైట్ రైట్ మొత్తం కట్ట అడిగినారా రైట్ రైట్ థ్యాంక్స్